వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అపవిత్రత చోటు చేసుకుందని మార్కాపురం బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మాట్లాడారు. మార్కెట్లో కిలో నాణ్యమైన నెయ్యి 700 నుంచి 800 రూపాయలు నడుస్తున్న తరుణంలో కాంట్రాక్టర్ కేవలం 340 ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతీసే విధంగా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఈ విధంగా కల్తీ నెయ్యితోటి తయారు చేశారని ఊహాగానాలు, ఆరోపణలు బయటపడి, అదేవిధంగా ల్యాబ్ టెస్టింగ్లో కూడా ఈ విధంగా కల్తీ చేశారు, పంది కొవ్వుతోటి ఇతర ఎముకలతో తయారు చేసిన నూనెతోటని బయటపడ్డాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పిదం చేశారా, హిందువులకు ఎంత ద్రోహం చేశారా అనేది ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నది. అందువల్ల ముఖ్యంగా మార్కెట్లో 600 నుంచి 800 రూపాయలు నెయ్యి అమ్ముతూ ఉంటే 340 రూపాయలకి ఏ విధంగా నెయ్యి సప్లై చేస్తారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థ అనే లాజిక్ పాయింట్ కూడా తెలుసుకోకుండా ఈ విధంగా అన్యమతస్థులకి చేతుల్లోకి తిరుపతి తిరుమల దేవస్థానం పెట్టి ఈ విధంగా హిందువులను అనగదొక్కి ఈ విధంగా హిందువులకి చాలా ద్రోహం చేస్తున్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎవరైతే ద్రోహం చేశారో తిరుమల తిరుపతిలో వారందరికీ కూడా శిక్ష పడే విధంగా దోషులుగా నిర్ధారించి వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. మతాలకు అతీతంగా కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి ఈ హిందూ ద్రోహులను కఠినంగా శిక్షించాలని, దేవుడు ఊరుకున్నా కానీ ఈ యొక్క ప్రజలు ఊరుకుంటే పరిస్థితి లేరు. వీరికి ప్రజాకోర్టులో ప్రత్యక్షంగా వీరికి శిక్ష పడే విధంగా ప్రజాకోర్టులో శిక్ష విధించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.